ఉకారము చేత దుర్గలో దైత్యనాశనం, విఘ్ననాశనం. విఘ్నము అంటే కార్యహంతి, ఇక ఆ కార్యము పూర్తవదు, ఆ కార్యక్రమం మొదలుపెట్టింది విడిచిపెట్టేయవలసిందే. అటువంటి విఘ్నాన్ని కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి దుర్గానామమునందు అంతర్లీనంగా ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా చేసిన సంకల్పాన్ని విడిచిపెట్టేయవలసినటువంటి అవసరం ఏర్పడేటటువంటి వాటిలో ప్రధానమైన ప్రతిబంధకము అనారోగ్యము. శరీరమే సహకరించలేదనుకోండి, ఇక సంకల్పం చేసిన కార్యం ఏం చేస్తాడు? ఆ కార్యాన్ని జరిగేటట్టు చెయ్యగలిగినది, కాలాన్ని అనుగుణంగా మార్చగలిగినది, ఉపాసనని సిద్ధింప చెయ్యగలిగినది అటువంటి శక్తి ఆ అక్షరము చేత అమ్మవారి నామంలోకి వచ్చి చేరింది. లేదు, అమ్మవారి నామంలో ఉన్న అక్షర క్రమమే మనకటువంటి శక్తిని కటాక్షిస్తోంది. అందుకే